అందరికీ నమస్కారం. భుజమ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవగానే దీంట్లోకి 2 టీ స్పూన్స్ చొప్పున పచ్చెనపప్పు, మినపప్పు, శనగగుళ్ళు యాడ్ చేసుకుని ఒకసారి కలిసేలా కలుపుకొని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని పప్పుల్ని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగంగానే దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ స్కిప్ చేయొచ్చండి, ఉపవాసం చేసే టైంలో అయితే స్కిప్ చేసేసేయండి. చిన్న సైజు క్యారెట్, అలాగే చిన్న సైజు పొటాటో చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి బఠానీ అండి. అలాగే దీంట్లో రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి వెజిటేబుల్స్తో పాటు చక్కగా మగ్గిపోతాయండి. 3 మినిట్స్ అయ్యాక చూడండి, వెజిటేబుల్స్ చక్కగా వేగిపోయినాయి కదా. దీంట్లోకి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే బియ్యపు రవ్వ తీసుకుంటారో అదే కప్తో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు తగ్గితే ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఎసరుని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి రవ్వ యాడ్ చేసేసుకోవాలి. బియ్యపు రవ్వ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా ఒకసారి కలిసేలా కలుపుకొని హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా కొంచెం వాటర్ ఉండే విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఇలాగ 2 మినిట్స్ అయ్యాక చూడండి, కొంచెం వాటర్ ఉంది కదా. ఇప్పుడు సిమ్ చేసేసి మూత పెట్టేసుకుని వాటర్ అంతా దగ్గర పడే విధంగా చక్కగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉప్మా అయితే చక్కగా కుక్ అయింది కదా. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలాగ కుక్ అవ్వగానే వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ ఉప్మాని ఏదైనా రోటి పచ్చడితో తినండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.